హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈరోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. మేడారం మహాజాతర మొదలైంది. సో అక్కడ సమ్మక్క సారక్క వనదేవతల దర్శనంతో భక్తులు పరవశించిపోతున్నారు. మేడారానికి ఇప్పటికే లక్షల్లో భక్తజనం వచ్చి అక్కడ మొక్కులు తీర్చుకుంటున్నారు. విఐపి పాసులు రద్దు చేసినట్టు తెలుస్తుంది. అందరికీ సాధారణ దర్శనం కల్పించిన అధికారులు. సో విఐపి దర్శనం రద్దు చేసి అక్కడ అందరికీ సాధారణ దర్శనం కల్పించినట్టు తెలుస్తుంది. తులభారం సమర్పించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ, డీజీపీ శివధర్ రెడ్డి, జాగృతి అధ్యక్షురాలు కవిత. సో అక్కడికి వీళ్ళందరూ వెళ్ళి అక్కడ మొక్కులు సమర్పించినట్టు తెలుస్తుంది. మొక్కులు సమర్పించిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ. సో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గ్యారెత్ వెన్ ఓవెన్ నేడు వనదేవతలను వన ప్రదేశాలకు పంపించనున్నారు. సో ఈరోజు సాయంత్రానికి జాతర ముగియనుంది. సమ్మక్కను చిలకలగుట్టకు, సారాలమ్మను కన్నెపల్లికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు, గోవిందరాజును కొండాయికి తీసుకెళ్లనున్న ఆదివాసీ పూజారులు. జాతర ప్రాంగణంలో కొబ్బరికాయలు, బెల్లం తగిలి గాయపడిన వారికి సేవలు అందించిన సింగరేణి కార్మికులు. సో ఇక్కడ డిజిటల్ మోసాలపై స్టేట్ బ్యాంక్ అవగాహన కూడా కల్పిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎర్రవల్లిలో కాదు, నందినగర్లోనే రేపు మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణకు హాజరు కావాలి అంటూ కూడా సిట్ అధికారులు స్పష్టం చేశారు. కేసీఆర్ విచారణకు వేదిక సమయం ఖరారు చేసిన సిట్ సో ఎన్నికలు పూర్తయ్యేదాకా ఆగలేమంటూ అధికారులు స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల వేళ సిట్ విచారణకు హాజరు కాలేను, ఈ ఎలక్షన్స్ తర్వాతే సిట్ విచారణకు హాజరవుతానంటూ కూడా మాజీ సీఎం కేసీఆర్ రాసిన లేఖను తిరస్కరించిన సిట్. సో అక్కడ ఇంటి గోడకు నోటీసులు కూడా అతికించినట్టు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీస్ జారీ చేసింది. ఇక్కడ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పాలనలోనే జలద్రోహానికి పునాది పడింది అంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీకి అప్పనంగా 511 టీఎంసీలు అప్పగించారు. నీటిపారుదల రంగంపై 1.08 లక్షల కోట్ల ఖర్చు జరిగింది ఇప్పటికే. సో 1 ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు. కృష్ణా జలాల్లో 70% వాటా కావాలి అంటూ కూడా, ఒక్క బొట్టు కూడా వదులుకోమంటూ కూడా మంత్రి స్పష్టం చేశారు. జలద్రోహంలో కత్తి చంద్రబాబుదైతే పొడిచేది మాత్రం రేవంత్ అంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యానించారు. కేంద్రంతో కలిసి ఏపీ కుట్రలు చేస్తుంది. నల్లమల్ల సాగర్ పేరుతో 200 టీఎంసీల దోపిడీకి యత్నం జరుగుతుంది అంటూ తను స్పష్టం చేశారు. ఎజెండాలో లేదంటూనే ఢిల్లీలో చర్చలు, సంతకాలు చేస్తున్నారు అంటూ తప్పుడు నిర్ణయం జరిగితే తెలంగాణ నీటి చరిత్రలో బ్లాక్ డేగా మారే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా తను తెలిపారు. కేసీఆర్ పాలనలో 400 టీఎంసీలకు అనుమతులు ఇచ్చారు. కాళేశ్వరం మిషన్ కాకతీయలతో 32 లక్షల ఎకరాల ఆయకట్ట నిర్మించాము అంటూ కూడా తను స్పష్టం చేశారు. కేసీఆర్ చేసిన అభివృద్ధిని దాచలేరు అంటూ కాళేశ్వరం మిషన్ కాకతీయకు ఆర్థిక సర్వే ప్రశంసించింది. దీన్ని మరవలేము అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం. సో నిన్నటి వరకు మున్సిపల్ ఎలక్షన్స్ లో నామినేషన్స్ పూర్తయ్యాయి. నేడు పరిశీలన జరగనుంది. ఫిబ్రవరి 3 వరకు కూడా ఎవరైనా వారి నామినేషన్ ఉపసంహరించుకోవాలంటే ఫిబ్రవరి 3 వరకు తేదీ ఖరారు చేసింది. ఫిబ్రవరి 11న ఎలక్షన్స్ జరగనున్నాయి. సో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఈ పోలింగ్ జరగనుంది. సో ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక్కడ తీసుకున్నట్టయితే మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసే అభ్యర్థులకు పచ్చిమిర్చి, పనసపండు, వాల్నట్, వాటర్ మిలోన్ గుర్తులుగా కేటాయించినట్టు తెలుస్తుంది. సో 75 సింబల్స్ కేటాయించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటాకు అవకాశం కల్పించింది. బల్దియా ఎలక్షన్లలో పుంజుకున్న వేగం. హార్వర్డ్ యూనివర్సిటీలో రేవంత్ శిక్షణ పూర్తయినట్టు తెలుస్తుంది. 21వ శతాబ్దపు నాయకత్వంపై ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సు చేశారు. అందులో భాగంగా తనకు సర్టిఫికేట్ కూడా లభించింది. ఇక్కడ చూసుకోవచ్చు. నీడ కూడా దొరకని నిశ్శబ్ద రాక్షసి ఏంటో చూద్దాం. జాడ తెలుసుకోవడం గడ్డివాములో సూదిని వెతికినట్టే. అబ్రహం చుట్టూ భద్రతా వలయాలు. ఒకేసారి వందలాది శత్రు లక్ష్యాలను ఛేదిస్తాయి. సో ఇరాన్, అమెరికా ఎలుక పిల్లి ఆట. చూద్దాం ఏంటో. అది సముద్రంపై తేలియాడే ఒక అజేయమైన కోట. శత్రువు కంటపడకుండానే మాయమైపోయే ఒక నిశ్శబ్ద రాక్షసి.
అమెరికాకు చెందిన అబ్రహం లింకన్ విమాన వాహక నౌక ఇప్పుడు ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న ఎలుకపిల్లి ఆటలో కీలక కేంద్రంగా మారింది. లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఓమన్ జలసంధిలో ఈ నౌకను కనిపెట్టడం గడ్డివాములో సూదిని వెతకడం కంటే కష్టమని రక్షణ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఒకసారి ట్రాన్స్పాండర్లు ఆపివేసి అజ్ఞాతంలోకి వెళ్ళిందంటే శత్రువుల రాడర్లకు గాని అత్యాధునిక డ్రోన్లకు గాని దీని జాడ దొరకదు. ఈ నౌక చుట్టూ 7 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. వందల కిలోమీటర్ల దూరంలోనే శత్రు విమానాలను పసిగట్టే 70కి పైగా యుద్ధ విమానాలు, ఎలక్ట్రానిక్ జామింగ్ పరికరాలు, క్రూయిజర్లు, డిజాస్టర్లు ఈ నౌకకు కాపలాగా ఉంటాయి. గవర్నమెంట్ స్కూల్స్ లో ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టనున్నట్టు కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తే త్వరలో ఈ పథకం అమల్లోకి తీసుకొస్తామంటూ మొగిలిగిద్ద ఉన్నత పాఠశాలకు 150 ఏళ్ల చరిత్ర ఉంది అంటూ తను స్పష్టం చేశారు. అనేక మంది ప్రముఖులను దేశానికి అందించింది ఈ మొగిలిగిద్ద ఉన్నత పాఠశాల అంటూ కూడా తను తెలిపారు. నిఫా వైరస్ తో ప్రమాదం లేదు అంటూ కూడా WHO వెల్లడించింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రేమ వేధింపులతో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. గడ్డి మందు తాగిన అనిత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. సో వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నెలసరి పరిశుభ్రత కూడా ప్రాథమిక హక్కే అంటూ కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. పాఠశాలలో విద్యార్థినులకు ఉచిత శానిటరీ ప్యాడ్స్ అందించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఆటిజం చికిత్సలో స్టెమ్ సెల్స్ థెరపీ వాడొద్దు అంటూ కూడా క్లినికల్ చికిత్సపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక్కడ రన్నింగ్ కమెంటరీ చూసుకున్నట్టయితే ముగిసిందోయ్ మున్సిపల్ నామినేషన్ల ఘట్టం, ఎవరికి కడతారో కదా ఓటర్ల పట్టం, బీఫారాలు ఇవ్వడం మరింత లేటు, ఎవరికి దక్కేనో కదా చివరికి ఓటు. సో ఇవ్వండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.